హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇలా నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. నెక్స్ట్ మసాలా ఐటమ్స్ చూద్దాం. 2 స్పూన్లు కారం తీసుకున్నాను, 1/2 స్పూన్ పెప్పర్, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, కొంచెం పసుపు, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ని తీసుకుని ఇవన్నీ చికెన్లో యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ ఒక 5 యాడ్ చేసుకోండి. మీరు కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం నేను 1/2 లెమన్ తీసుకుని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఒక 5 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ దమ్ బిర్యానీకి కర్డ్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో నేను ఒక 5 స్పూన్స్ కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా ఇలా ఒకసారి మీరు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 1/2 అవర్ మనం మ్యాగ్నేట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనం రైస్ అనేది తీసుకుందాం. మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ అనేది తీసుకోండి. ఇలా రైస్ తీసుకుని దీన్ని మనం కడిగేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను. వాటర్ మనం ఇంత ఏమీ లేదు, ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసేసుకుంటాం కదా. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు యాడ్ చేసుకోండి. అనాస్ పువ్వు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 4-5 మరాఠీ మొగ్గు యాడ్ చేసుకోండి. షాజీరా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 4 ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుని మంచి కలర్తో బాగుంటుంది బిర్యానీ. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోండి. సరిపోకపోతే ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మనం బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మనకి రైస్ కుక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక బిర్యానీ ఇలా గిన్నె తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, ఇది యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఒక ఆనియన్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాయి కదా, నేను కొంచెం పక్కకు తీసుకుంటున్నాను ఫ్రై అయిన ఆనియన్స్ని. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్నాక చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మనకి రైస్ కూడా కుక్ అయింది. ఇది మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత అనేది పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒకసారి నేను తీసి చూపిస్తాను. ఎంత చక్కగా ఉందో చూసారుగా. మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.